సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చుట్టుపక్కళ్లలో చిన్నపిల్లలుంటే సరదాగా ఇంటికి పిలిచి మాట్లాడతాం, ఆడిస్తాం, పాడిస్తాం. అలానే ఓ ఎదిరింట్లో ఉన్న ఓ పాపను ఓ కుటుంబం చిన్నప్పటి నుంచి ఆడించింది. తమ ఇంట్లో బిడ్డలానే చూసుకుంది. ప్రతిరోజు పాప ఆ ఇంటికి వెళ్లేది. కానీ ఆ అన్నం పుణ్యం ఎరగని చిన్నారికి తెలియదు కదా ఆ ఇంట్లో ఓ మానవ మృగం ఉందని, అదే సమయం కోసం చూస్తోందని. ఆడించిన చేతుల్లో అపాయం ఉందని తెలుసుకోలేకపోయింది. విశాఖ జిల్లా మధురవాడ పరిధిలోని మల్లయ్యపాలెంలో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల 4 నెలలు ఉన్న చిన్నారిని పాపను 18 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. తాతలు ముత్తాతలు తాతలు తాతలు తాతల వరకు ఇప్పుడు లేదు, ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్. ఎక్కడో జరిగి చూసేవారు, అయ్యో రామ అనేవారు. అలాంటిది మాకే వచ్చింది ఇక్కడ. పాపను బీచ్కి వెళ్దామని పిల్లకపోతే పాప చచ్చిపోనేమో, అలాంటిది మాకే వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ చచ్చిపోను, మరి ఇంకా అంత అరపడ్డ మాకే తెలుస్తుంది. దేవుడు పిల్లల్ని పంపించాడు పైకి, లేకపోతే చచ్చిపోనేమో. అది నమ్మకస్తులు పిల్లలు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగారు. తాతల కానీ అందరు కలిసిమెలిసి ఉన్నారు. ఇలా జరుగుతుంది అనుకుంటే మన పిల్లలు మనం భయం చెప్పుకోవాలి. పిల్లలు ఇంట్లో నెట్టుకుంటాం కదా. నేరం చేసేవారు ఎక్కడో ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు, మనలో కలిసి తిరుగుతారు. కానీ వారి బుద్ధి, వారిలో ఉన్న సైకోతనం, కామం సమయం వచ్చినప్పుడు బయటపడుతోంది. వారి నిజస్వరూపం తెలుస్తోంది. ఇలానే కళ్ళు మూసుకుపోయిన కామాంతుడి బుద్ధి బయటపడింది. ఆడించిన పాపపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు అతడు మంచి యువకుడే. పాపను నిత్యం ఎత్తుకుంటూ ఆడిస్తూ తినడానికిస్తూ మంచిగానే నటించాడు. కానీ ఆ ఆలోచన ఎప్పటి నుంచుందో తెలియదు. కానీ అది బయటపడింది. ఆ చిన్న పిల్లను మేడపైకి తీసుకెళ్లిన అతడు అత్యాచారం చేశాడు. మనలోనే మానవ రోగం ఉందంటే బాధేగా, మన ఇంటి పక్కోడు ఇలా ఉన్నాడంటే బాధేగా. చాలా బాధ అనిపించేటువంటి విషయం. దీని మీద సిపి గారు కొత్తగా జాయిన్ అయ్యారు. వారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని క్షమించేది లేదు. చట్ట ప్రకారం పూర్తి స్థాయి చర్య తీసుకోవడం జరుగుతుంది. అతను ఆల్రెడీ కస్టడీలో తీసుకున్నప్పుడు మా కంట్రోల్లోనే ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ అనేది ఎటువంటి పొరపాటు జరగకుండా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మేము పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తప్పకుండా ఎవరైతే తప్పు చేశాడో అతనికి మినిమం 20 నుంచి 25 సంవత్సరాలు శిక్ష పడే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడో టీవీలో ఇలాంటి ఘటనలు చూస్తే రక్తం మరిగిపోతుంది. ఇలా చేసిన వాడు దొరికితే నరికి చంపాలని ఆవేశం ఉప్పొంగుతుంది. అలాంటి తమ కళ్ల ముందే ఇలాంటి ఘటన జరగడం చూసి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందులోనూ చిన్నప్పటి నుంచి ఆడించిన వ్యక్తి చేతిలో పాప నలిగిపోవడం వారిని కలవరానికి గురి చేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, సుమారు 20 నుంచి 25 ఏళ్ల వరకు శిక్ష పడేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. పెరిగిన ఆడపిల్లలు, మహిళలకే కాదు చిన్న పిల్లలకు కూడా రక్షణ దొరక్కపోవడం యావత్ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియటం లేదు. సో పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్త పడాలి. అడుగడుగునా కామ పిశాచులు కాచుకు ఉండటంతో చిన్నప్పటి నుంచి వారికి జాగ్రత్తలు నేర్పించక తప్పదు. ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు వియ్యాలో మీరే కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.